మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. చూడండి, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక ముఖ్య ప్రకటన తెలియజేస్తున్నాను. అదేంటంటే ప్రాముఖ్యంగా చూడండి, మొక్కజొన్న పొత్త చెట్టు. ఈ చెట్టు రైతు ఒకే ఒక గింజ ఈ పొలంలో జల్లారు, పొలంలో విత్తనం వేశారు. చూడండి, ఈ మొక్క ఆ ఒక్క విత్తనం మొక్క అయ్యి ఇంచుమించు చూడండి దగ్గర 10 పొత్తులు కాసింది. చూడండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, 10 పొత్తులు కాసింది. అయితే దీనికి ఆధారం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందాలన్నారు. మొక్కలు, పక్షులు, జంతువులు అన్నీ ఫలిస్తూ అభివృద్ధి పొందుతున్నాయి. కానీ మనిషిగా ఉన్న మనం అభివృద్ధి లేదు. ఆ అభివృద్ధి ఏంటంటే, ఎంచోపు మనమే సంపాదించుకొని మనమే ఇల్లు మీద డాబా మీద స్టేర్లు వేసుకోవడం, లేకపోతే కార్లు కొనుక్కోవడం, లేకపోతే బైకులు కొనుక్కోవడం, ఇటువంటి పొలాల స్థలాలు కొనుక్కోవడం చూసుకుంటున్నాం. కానీ అసలు దేవుని కొరకు ఏంటని ఆలోచన మనకుందా? అసలు దేవుడి లోకానికి నిన్ను నన్ను ఎందుకు పంపించాడు? అసలు ఆయన ఏం చెప్పి మనల్ని పంపించాడు? మనం ఏం చేస్తున్నాం? ఈ ఉదయకాల సమయంలో మనందరం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. చిన్న ఉదాహరణ, నీ బిడ్డ షాప్ కాడికి వెళ్ళి ఒకటి తెమ్మని ఇంకొకటి తెస్తే